మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శౌర్య ఇక బైక్లో బయలుదేరి అస్మితను పెళ్లి చేసుకునే కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి ఉంటాడు. శౌర్య అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అస్మిత మాత్రం రామలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో ఏంటి అని రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చాలా బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి, మీ బావనే పెళ్లి చేసుకుంటున్నావని విన్నాను, నిజమా రామలక్ష్మి అని అస్మిత అడుగుతూ ఉంటుంది. నీకెందుకు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మనమిద్దరం ఒకే రోజు పెళ్లి చేసుకోబోతున్నాం అని అస్మిత చెప్తూ ఉంటుంది. నీకు పెళ్ళా అని రామలక్ష్మి అయితే షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇవాళ శౌర్య సార్తో నాకు పెళ్ళి రామలక్ష్మి అని అస్మిత చెప్తూ ఉంటుంది. రామలక్ష్మి అయితే చాలా షాకింగ్గా వింటూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి చూస్తావా రామలక్ష్మి, సరే వీడియో కాల్ ఆన్ చేస్తాను శౌర్య సార్ని, నువ్వే చూద్దు అని అస్మిత చెప్తూ ఉంటుంది. శౌర్య అస్మిత వాళ్ళ అమ్మ నాన్నతో ఇక మాట్లాడుతూ ఉంటాడు. సరే చూడు రామలక్ష్మి, వీడియో కాల్ ఆన్ చేస్తున్నాను అని అస్మిత వీడియో కాల్ ఆన్ చేసి దూరం నుంచి పెళ్లి బట్టల్లో ఉన్న శౌర్య సార్ని చూపిస్తూ ఉంటుంది. అది చూసిన రామలక్ష్మి అయితే బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చూసావు కదా రామలక్ష్మి, అక్కడ నీ మెడలో తాళి కట్టేటప్పుడు ఇక్కడ నా మెడలో తాళి పడాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు శౌర్య సారు. శౌర్యకి నువ్వంటే చాలా అసహ్యం, పగ, ద్వేషం రామలక్ష్మి. అంత ద్వేషం ఉంది కాబట్టే కదా ఇప్పుడు నీ మెడలో సరిగ్గా తాళిపడే సమయానికి నా మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకుని ఇప్పటికిప్పుడు ఇలా పెళ్ళిని ఫిక్స్ చేశారు. సరే రామలక్ష్మి ఉంటాను అని అస్మిత ఫోన్ కట్ చేస్తుంది. ఇక రామలక్ష్మి అయితే బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.